వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో మొట్టమొదటిసారిగా హిందూపురంలో జెండా కట్టింది తానేనని, నాటి నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి, తనకు అధిష్టానం గిఫ్ట్ రూపంలో సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి. హిందూపురంలో వైసీపీ నుండి సస్పెన్షన్కు గురైన సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, 12 ఏళ్లుగా వైసీపీలో పనిచేసిన తనకు సస్పెండ్ చేసి ప్రమోషన్ ఇచ్చారన్నారు. నిస్వార్థంతో పైసా ఆశించకుండా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో కృషి చేశానన్నారు. ఎక్కడ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ లైన్ దాటకపోయినప్పటికీ నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు వేణుగోపాల్ రెడ్డి. తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకే తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ పెద్దలు ముందు చూపు లేకుండా ఇంత నెట్వర్క్ ఉన్న తనను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. కార్యకర్తల కోసం వారికి అండగా నిలబడతానన్నారు. ఎవరూ భయపడన అవసరం లేదంటూ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో హిందూపురం నియోజకవర్గం పరిధిలోని కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలోచన చేయకుండా ఈరోజు చేయడం ఎంత అన్యాయం ఇది. లేపాక్షి మండలంలో ఈరోజు మొత్తం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీపీ 9 మంది, ఎంపీటీసీలు 9 మంది. చిలమతూరు మండలంలో సీనియర్ నాయకులు 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మండల్ కన్వీనర్లుగా, సింగిల్ విండోలుగా, ఇండిపెండెంట్లుగా కూడా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకులు. ఒకే ఇంట్లో ఇద్దరు, వాళ్ళ భార్య, అతను ఇద్దరు ఎంపీటీసీ సర్పంచ్. ఇంతమంది సర్పంచులు ఎందుకు విభేదించి పోవడంలా? హిందూపూర్లో ఈరోజు జెడ్పీటీసీ కావచ్చు, మాకున్నది 3 జెడ్పీటీసీలు. దాంట్లో ఒక జెడ్పీటీసీ తెలుగుదేశంలోకి ఇళ్ళే పంపించరే, ఇంకున్న 2 జెడ్పీటీసీలు ఇక్కడ ఉన్నారు. నాగభూషణప్ప కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇక్కడే ఉన్నారు. ఇట్లా ఇంతమంది ఉంటే, కౌన్సిలర్లు ఇంతమంది ఉంటే ఎందుకున్నారని ఆలోచించకుండా సమైక్యత కలపాల్సింది పోయి ఇది చేయడం చాలా అన్యాయమని మేమందరం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. 2029 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము గెలుస్తామనే నమ్మకం కలుగుతున్న టైంలో మేము ముందుకు పోతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు ఖండిస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిని ఎండగడుతూ ప్రజా సంక్షేమం మనిషి ఇచ్చిన వాగ్దానాన్ని మేమన్నింటినీ ఎండగడుతూ ముందుకు వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఇది జరగడం చాలా అన్యాయంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళతో మేము ముందుకెళ్లాలా? ప్రభుత్వం రూలింగ్లో ఏం లేదు. ఈరోజు మనం ఇంకా పక్కనున్న వాళ్ళందరినీ ఒకరినొకరిని తీసుకుని వచ్చి అందరినీ ఎంటబెట్టుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బలమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకుడు, ముఖ్యమంత్రి బావమర్ది, ముఖ్యమంత్రి కొడుకు, ఒక ఫిల్మ్ యాక్టర్. అతన్ని ఢీ కొనాలన్నప్పుడు ప్రతి ఒక్కరిని పేరున అందరినీ కూడా చేతిలో కాల్లో పట్టుకుని మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి వాళ్ళతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమి చేయాలనే నిర్ణయం వీళ్ళందరి మాట ప్రకారం ముందుకెళ్తామనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చేస్తా ఉన్నారు మీరు. ఈరోజు ఏది ఏమైనా మేమందరం ఏకదాటిగా ఒక్క దారిపై ఉండి ఆలోచించి జరగబో రోజుల్లో ఏమి చేయాలనే నిర్ణయం వీళ్ళందరి మాట ప్రకారం ముందుకెళ్తామనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా కాపాడుకునే దానిలో నేను చేసుకుంటూ వచ్చాను తప్ప ఎవరిని ఎక్కడ ఎవరెవరి అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టం వాళ్ళకి చేయాలంటే ఈరోజు సస్పెన్షన్కు 2 కాదు, గురైంది 4. ఒక కౌన్సిలర్ చిన్నమ్మ, మాకన్నా 2కి పదవులు లేవు. వాళ్ళకి పదవులు ఉన్నాయి. అవి వాళ్ళకి పదవి ఉంది, వాళ్ళ భార్యకి పదవి ఉంది, కౌన్సిలర్ వాళ్ళ అక్కకు పదవి ఉంది. ఈ మా నారాజు
టౌన్ కన్వీనర్, బి బ్లాక్ కన్వీనర్, అతను బిఎస్ఎల్గా వాళ్ళ అక్క కౌన్సిలర్, వీళ్ళని కూడా సస్పెండ్ చేశారు. మేమందరం చేతులు కలిసి ముందుకు వెళ్తున్నాం, వెళ్ళి దీనిపైన